వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. ఉస్మానియా వర్సిటీ పదం తెలంగాణకు ప్రత్యామ్నాయం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 90 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. దొంగ ఓట్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాల్ చేసిన మహేష్ గౌడ్. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు వెన్నుతో పెట్టిన విద్య. TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్. గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. సాలూరాలో గ్రంథాలయం CSC సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీకి గురైంది. నిజామాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం. పారిశుద్ధ్య కార్మికుల భద్రతా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్కావెంజర్ కమిటీ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో భక్తి శ్రద్ధలతో సుదర్శన యాగం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మాక్లూర్ మండలంలోని ధర్మోరా ఏ గ్రామంలో 2 వ్యక్తుల దారుణ హత్య. గ్రామంలో విషాదం. అంకిత భావంతో పనిచేసి వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన మహానీయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ. నాగేపూర్ ఉపాధ్యాయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ ఉద్యోగ విరమణలో పలువురు వక్తలు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుదింబి భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, ఓయు VC కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ PV నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారే. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీ అని, చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా అని యాదయ్య తెలంగాణ కోసం అమరులయ్యారన్నారు. ఈ వర్సిటీ IPS, IASలను అందించింది. ఈ వర్సిటీ గొప్ప చరిత్ర ఉంది. 100 ఏళ్లలో ఓయూకు VCగా దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సుప్రీంకోర్టుకు వెళ్లి కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికను అడ్డుకున్నారు. మరో 15 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం. దేశానికి అతిపెద్ద సంపద యువతే. విద్యార్థులకు నేను ఇచ్చేదే నాణ్యమైన విద్య మాత్రమే. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. నేను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు VCలను నియమించాను. చదువు ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించండి. డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసులు కూడా క్యాంపస్లో ఉంచొద్దు. ఒకవేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా. ఉస్మానియా వర్సిటీ ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. AI ద్వారా HCUలో ఏనుగులు, సింహాలు పెట్టారు. వాటిని మేము చంపుతున్నామని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రచారం చేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా VC కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే. ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు
ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో తామెప్పుడు ఎన్నికలకు వెళ్లలేదని, కానీ కమలం పార్టీకి ఎలక్షన్లు అప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు తప్ప మరే పార్టీకి స్థానం లేదంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హిట్ను పుట్టిస్తున్నాయి. మరే పార్టీకి స్థానం లేదంటూ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫైర్ అయ్యారు. దేశంలోని బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ అని మాత్రమే అన్నారు. ఓట్ చోరీ, స్థానిక సంస్థలో 42 రిజర్వేషన్లు కేవలం హస్తం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టిపాడేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దిమ్మ తిరిగేలా బీజేపీ సత్తా చాటడం ఖాయమని, బీజేపీకి పార్టీ కార్యకర్తలే బలమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సాలూరా గ్రంథాలయంలో అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సాలూరా మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మించిన నూతన భవనంలో గ్రంథాలయం సిఎస్సి సెంటర్ను ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని పుస్తకాలను, పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రంథాలయం ఏర్పాటు కొరకు పక్కా భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సాలూరా మండలం పలు గ్రామాల్లో సోయా పంట నష్టం వాటిల్లని రైతులు ఎమ్మెల్యే దృష్టికి చేర్చారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంపై ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయించారు. సంస్థ చైర్మన్ ఆంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, పిఎస్సిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, ఏఎంసీ చైర్మన్ శంకర్, బోధన్ మరియు సాలూరా మండలాల అధ్యక్షులు మందర్న రవి, నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, అధ్యక్షులు తహసీల్దార్ శశిభూషణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షులు పాషా, మోహినోద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్, అల్లె రమేష్, సంజీవ్ రెడ్డి, స్థాయిలు పిఎస్సిఎస్ సిఈఓ వసంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డైలీ పేపర్ ముఖ్యం కాదు, ఇది నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావడానికి పెడతా ఉంది. పేపర్ చదువుతున్నక్కడ కూర్చుంటే కాలేజీ పేపర్లు బంద్ చేయండి. మీకు రూల్ ఉన్నది కానీ మేరకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇప్పుడే అన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. చదువు వచ్చి ఏదైనా పని చేసుకునేటట్టు తెలుగు ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు, బతకొచ్చు. అందరికి భూములు లేవు, వ్యవసాయం లేవు. ఉన్నోళ్ళకి కూడా 2-3 పిల్లలే వరకు పంచుకుంటున్నాం. మంచికి 2-3 ఎకరాలు కూడా వస్తున్నాయి. దాంతో సరిపోదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు చైర్మన్ వేసిన తర్వాత గతంలో నిర్లక్ష్యం చేసినవన్నీ ఆలోచించుకుంటూ ఎక్కడెక్కడ ఏం చేయాలో చేస్తా ఉన్నాం. బుక్స్ ఎక్కడ కూడా టెక్నికల్ బుక్స్ ఏదో రామాయణం ఇంకొక ఆపద్దు. నా పిల్లలు చదువుకోవడానికి దళితులు కానీ బుక్స్ కొనడానికి ఏ సబ్జెక్టు అవసరం ఉంటుందో ఆ సబ్జెక్టు చదివి దాంతో బాగా ఎగ్జామ్స్ రాసేటట్టు ఉండటానికి ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ ఓట్ చోరీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయ్యిందని, అందుకే కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లో 10% మైనార్టీలకు ఇవ్వాలని కుట్రలు చేస్తుందన్నారు. విద్యార్థులకు మోసం చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్ చేయకుండా, నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా చేయకుండా మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవో అన్ని ఆపేశారు. ఇంకా మిత్రులు అరవింద్ గారు చెప్పారు,
అనునిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రతా సంక్షేమానికి ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ వి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా మాన్యువల్ స్కావెంజర్లు లేవని 1993 నిషేధ చట్టం పగడ్బందీగా అమలవుతుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రజిత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవటం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు 545 గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటి చెత్తను సేకరించి వాహనాల ద్వారా డంప్ యార్డులకు తరలిస్తున్నారని అన్నారు. కాగా సఫాయి కర్మచారీలు, పారిశుద్ధ్య కార్మికులు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పాటు అర్హులైన వారికి పిల్లలకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదవశత్తు పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. మాన్యువల్ స్కావెంజర్ నిషేధ చట్టం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కృషి చేయాలన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని, బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు వర్తించేలా చూడాలన్నారు. సఫాయి కర్మ ఛార్జీలు అందరూ ఆన్లైన్లో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రవిబాబు, సిపిఓ రతన్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో మహాసుదర్శన యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ నర్సింగ్ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహాసుదర్శన యాగం నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో వేద పండితులు ఈరోజు ఘనంగా మహాసుదర్శన యాగ నిర్వహించారు. ఉదయం పుణ్యావచనం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థాపన అంగరంగ వైభవంగా జరిపించారు. యాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమగుండం వద్ద గణపతి కలశ పూజ, కంకణధారణ, నవగ్రహ పూజ అనంతరం సుదర్శన యాగం నిర్వహించిన చివరిగా పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాదాలకు భక్తులకు అందించారు. అనంతరం నసరుల్లాబాద్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మహాసుదర్శన యాగంలో పాల్గొన్న పోచారం. ఈ యాగంలో బాన్సువాడ, నసరుల్లాబాద్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోర గ్రామంలో 2 వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వివరాలు చూద్దాం. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్కు చెందిన జిలకర ప్రసాద్ పలు చోరీలకు నిందితుడు. జిలకర ప్రసాద్ అతని స్నేహితులు ఆదివారం రాత్రి మాక్లూరు మండలం ధర్మోర గ్రామంలో తనకు పరిచయం ఉన్న మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ మహిళా సంబంధికులకు జిలకర ప్రసాద్కు మధ్య గొడవ జరిగింది. దీంతో రాడ్లతో, కట్టెలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జిలకర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్తో పాటు మాక్లూరు ఎస్ఐ రాజశేఖర్లు పరిశీలించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. వెల్కమ్ బ్యాక్. అంకిత భావంతో పనిచేసి వేలాది మంది విద్యార్థులను భావి భారత పీరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు చిత్కల శ్రీనివాస్ శర్మ అని పలువురు వక్తలు కొనియాడారు.
నవీపేట్ మండలంలోని నాగేపూర్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ ఉద్యోగ విరమణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నవీపేట్ ఎంఈఓ అశోక్, పీఆర్టీయూ నవీపేట్ మండల అధ్యక్షుడు పెద్దల భూమయ్య, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి శివకుమార్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిత్కాల శ్రీనివాస్ శర్మ అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసి వేలాది మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి భావి భారత పౌరులుగా చేశారన్నారు. ఎన్నో పుస్తకాలు రచించి సమాజ సేవకు తన వంతు సహాయంగా భావించి ఎన్నో ఉత్తమ అవార్డులు ప్రముఖులతో అందుకున్నారని అభినందించారు. దాదాపుగా పూర్తిగా వచ్చింది. అన్ని విషయాలు అందరూ చెప్పినారు. ఇక నేను మిగిలింది కృతజ్ఞతలు చెప్పడమే. అయితే ఇప్పటి మటుకు మీరు ఆదరించినటువంటి గౌరవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ స్థితి రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదకాని, దీని వెనుక మీ అందరి బలం ఉన్నది. అందుకొరకే నేను ముందున్నా, లేకపోతే ఎక్కడుండేవాణ్ణో. కాబట్టి ఆ విధంగా నాకు ఒక సముచితమైన స్థానాన్ని కలగజేసినటువంటి ఈ సంస్థలన్నిటికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇవాళ మా నాన్నగారు కానివ్వండి, రేపు మేము కానివ్వండి, మా ముందు తరాలు కానివ్వండి, మేము ఒక రంగంలో ప్రవేశించి దాన్ని సఫలీకృతం చేసుకొని ఆ రంగంలో నుంచి విరమిస్తున్నామంటే మా ముగ్గురు గురువులైనటువంటి వల్లంభట్ల గుండయ్య శాస్త్రి గారు, చిద్ఘనానందనాథుల వారు మరియు సచ్చిదానందనాథులైనటువంటి మా తాతగారైనటువంటి బ్రహ్మశ్రీ పుండరీక శర్మ గారి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సుల అనుగ్రహంతో ఇది సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను. ఇందల్వాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజల నుండి వినతులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయనతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 6 వరద గేట్లను సోమవారం మూసివేశారు. ప్రస్తుతం 2 వరద గేట్ల ద్వారా దిగువకు 6,160 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. ప్రస్తుత ప్రాజెక్టుకు 36,067 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రాగా అంతే మొత్తం దిగువకు విడిచిపెడుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం పూర్తిగా 1,090.90 అడుగుల నీరు నిల్వ ఉంది. బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు స్కూటీ, యువ వికాసం, గృహజ్యోతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం తక్షణమే అమలు చేయాలని, అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తెచ్చి మీ మెడలు వంచైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఉద్యోగాలకు ఏ ఆపద వచ్చినా, రైతులకు ఏ ఆపద వచ్చినా భారతీయ జనతా పార్టీ మీ వెంటే ఉంటుందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బాసర మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్, వైస్ ప్రెసిడెంట్ సాహెబ్రావు పాటిల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సతీష్ రావు, ఎక్స్ జెడ్పీటీసీ రాజేశ్వర్, ప్రతాప్, మనోహర్, జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారి నరసింగారావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రమేష్, సీనియర్ నాయకులు జలంధర్, నితిన్, బన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సోమవారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో అందుల ప్రత్యేక పాఠశాల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రకళ చైర్పర్సన్ లోకల్ ప్రాజెక్టు కమిటీ పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేనొక దివ్యాంగురాలి తల్లిగా చెబుతున్న స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు మంచి సేవలు అందుతున్నాయని, వారు మానసికంగా
సాంస్కృతికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారని, కళ్ళు ఉండి తెలివి లేని వారు, తెలివి ఉండి కళ్ళు లేని వారిని విద్యను అందిస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు జ్యోతి సిద్ధయ్యలకు ఆమె అభినందనలు తెలిపారు. అందుల ప్రత్యేక పాఠశాలలో అంధ విద్యార్థులు తమ అద్భుతమైన గాత్రంతో ఆలపిస్తున్న పాటలు ఎంతో మధురంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ అందుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, ముఖ్యంగా సైన్స్లో జాతీయ స్థాయిలో అంధ విద్యార్థి పాల్గొందని, చెస్లో రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల అంధ విద్యార్థులు బంగారు పథకాన్ని, వెండి పథకాన్ని సాధించారని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో, యోగాలో అంధ విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, లోకల్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సుధా, ఉపాధ్యాయురాలు అబ్రహం మరియు ఇస్రాత్ బేగం తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంధ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ ప్రాజెక్టు కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అందుల ప్రత్యేక పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. యువత అనవసరంగా అల్లర్లు సృష్టించి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని బోధన్ రూరల్ సిఐ విజయబాబు అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో రైతు వేదిక భవనంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. యువకులు శాంతియుత వాతావరణంలో గణేష్లను నెలకొల్పాలని, ఘర్షణలకు పాల్పడొద్దని, నిమజ్జన సమయంలో అక్కడక్కడ వ్యక్తులు చనిపోయిన సందర్భాల్లో రూరల్ సిఐ గుర్తు చేశారు. స్థానిక ఎస్ఐ కె చంద్రమోహన్ మాట్లాడుతూ గ్రామాలలో గణేష్ల పేర్లు పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని, బందోబస్తు నిర్వహించేందుకు వీలుంటుందన్నారు. గణేష్ల వద్ద నిత్యము 2 చొప్పున నిద్రించాలన్నారు. చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. గణేష్ మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో కూడిన పాటలు పెట్టాలి తప్ప సినిమా పాటలు, ఇతరత్ర పాటలు పెట్టకూడదని మినహాయింపు లేదన్నారు. గణేష్ నిమజ్జన సమయంలో రోడ్లో గుంతలుగా కరెంటు వైర్లు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకొని కార్యదర్శికి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, ఎస్ఐ రాజు, మాజీ సర్పంచులు ఏకర్ పాషా, బైండ్ల రాజు, ఐకాసా జేఎస్సీ మాజీ చైర్మన్ గౌరాజీ రాఘవేందర్, ఓబీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నితిన్, అఖ్తర్, రాఘవాచారి, పోలీస్ సిబ్బంది, ఇరు వర్గాల పెద్దలు పాల్గొన్నారు. ఓకేనా, అందరు కలిసిమెలిసి ఉంటే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. సో సాధనం వస్తుంది, ఆడ పెడతాం అనుకుంటాం, ఆ జాగ్రత్త ఉండదు. అట్లా 2 ఇన్సిడెంట్స్ అయితే చూసినారు కదా, మీకు ఐడియా ఉందా? హైదరాబాద్ రామంతపూర్లో ఒకటి, ఇంకోటి కామారెడ్డిలో కూడా అయింది. చూసారా, అది జాగ్రత్త పాటించండి. పైన వైర్, కేబుల్ వైర్, దాంతో ఎవ్వరు ఏం చేయలేము. సరే గుంత కింద మీద పడతాం, కానీ అది ఒకటి జాగ్రత్తగా వహించండి. పోయేటప్పుడు కూడా మన ఇమర్షన్ చేసేటప్పుడు, లోపల వదిలేసేటప్పుడు నువ్వు నేను అనుకుని అటు సైడ్ బ్యాక్ సైడ్ ఒక్కడే వాడిని వదిలేస్తే వాడు ముందుకు పోయే ప్రమాదం ఉంది. కొంచెం అలర్ట్గా కోఆర్డినేషన్ చేసుకోవాలి. గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ ఆవిష్కరించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యతను మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతులను అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టి చెరువుల్లో మట్టి మేడలకు తొలగించడానికి, చెరువుల్లో స్వచ్ఛత కాపాడడానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు, భక్తుల నడుమ బిగించాలని, మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి చెరువులోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా అంకం జ్యోతి ఫౌండేషన్కి వరల్డ్ రికార్డు డాక్టరేట్ అవార్డు లభించింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్ డైరెక్టర్ అంకం జ్యోతి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తినడానికి కూడా కష్టంగా బ్రతికిన 15 సంవత్సరాలుగా తన సొంత డబ్బులను రోడ్డుపైన ఉండే పేద ప్రజలకు అన్నం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ, అలాగే రోడ్డుపైన వదిలేసిన వారిని ఆశ్రమంలో చేర్పించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తించి 3 సార్లు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై ఈరోజు హైదరాబాద్లో బిర్లా ఆడిటోరియంలో పారిపల్లి రవి ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ రికార్డు కాన్వొకేషన్ సెరమనీ డాక్టరేట్ పట్టాన్ని చీఫ్ గెస్ట్ యాక్టర్ జోష్న గౌరీ రవి చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డుని అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంకం జ్యోతి భర్త సంతోష్ కుమార్, మారుతి, అన్నపూర్ణ, విశ్వనాథ్, లక్ష్మి, శ్రీ ఆద్య, అద్విక్, సందీప్ అందరూ కలిసి ఈ అవార్డును అందుకున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ నగర నాయకుడు సాయి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో అనేక సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కావున నూతన భవనాలు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్కి మరమ్మతులు చేయించాలని, జీజీ బాయ్స్ హాస్టల్ పూర్తిగా పాడైందని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని, జిల్లా కేంద్రంలో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, కావున బాయ్స్కి గర్ల్స్కి ఎస్సీసీ హాస్టల్ నిర్మించాలని, బీసీ హాస్టల్లో మొత్తం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, నూతన భవనాలు నిర్మించాలని, నిజామాబాద్ నగరంలో మైనార్టీ స్టూడెంట్స్ హాస్టల్ నిర్మించాలని, అన్ని హాస్టల్స్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, ప్రసాద్, అగ్గేలి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలల్లో చట్టాల విశ్లేషణ విమోచన అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో ఈరోజు జరిగిన వర్క్ షాప్లో హైదరాబాద్ జిల్లా రిటైర్డ్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ రీసెర్చ్ పర్సన్గా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పెడదోరులు జరగకుండా చట్టాలు సహజ సూత్రాలను అందిస్తున్నాయన్నారు. అధికారము, ధనము, బంధుప్రీతికి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించాలని చట్టాలు సూచిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగ ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ తేడా లేకుండా చట్టం దృష్టిలో అందరూ సమానమన్నారు. ఈ సందర్భంగా చట్టాలపై విశ్లేషణతో పాటు ఏ సందర్భాల్లో చట్టాలు వివేచనకు గురవుతున్నాయో తెలిపారు. అనంతరం విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రసన్నరాణి, డాక్టర్ బి శ్రవంతి, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని పెద్ద రామ్ మందిర్లో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో మాణిక్ భవన్ విద్యార్థులు గోసేవ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల విద్యార్థుల చేత గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో బడా రామ్ మఠ్ గోశాల విద్యార్థులతో పాఠశాల కమిటీ వారు గోపూజ, గోసంతతికి గ్రాసం దానా వితరణ చేశారు. అనంతరం విద్యార్థులకు గోసేవ సమితి వైజ్ఞానికంగా గోవు విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల పాలక మండలి అధ్యక్షులు ఇంగు శివప్రసాద్, కోశాధికారి ఆనంపల్లి ప్రమోద్, ప్రిన్సిపల్ శ్వేత మరియు పాఠశాల ఉపాధ్యాయుని మరియు గోకుల్ గోసేవా సమితి అధ్యక్షులు తొడుపునూరి రామ్మోహన్, కోశాధికారి ఆర్వపల్లి బాలశేఖర్, గోకుల్ గోసేవా సమితి సభ్యులు టిఎస్ వ్యాస్, రాజశేఖర్, మూడ శ్రీను, మాదని శ్రీధర్ పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని అనుషను సోమవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భావి భారత సమాజ నిర్మాణానికి నా వంతు పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించగా అనుషకు రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం సంపాదించింది. హైదరాబాద్ నుండి అనుషకు మెమెంటోతో పాటు ప్రశంస పత్రం ఎంఈఓ గాలప్ప చేతుల మీదుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రకాష్ రావు, మెర్సీ, కాశీనాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి తరఫు నుంచి అనుష 10th క్లాస్ అమ్మాయిని సన్మానించడం జరిగింది. ఆ అమ్మాయి ఇంతకుముందు జూలై 1st రోజు ఇక్కడ ఎస్టే కాంపిటీషన్ పెట్టాము డిస్ట్రిక్ట్ నుంచి. అదే దాంట్లో అమ్మాయికి 10 క్లబ్స్లలో 4th ర్యాంకులో వచ్చి మన దగ్గర ఎన్నుకోబడింది. మన మండలంలో కనీసం 6-7 స్కూళ్ళలో పెట్టాము. ఆ స్కూళ్ళలో ఈ అనుష అమ్మాయి టాపర్గా వచ్చింది. దాని గురించి ఇక్కడ సర్టిఫికెట్ కానీ ఇది ఇచ్చి సన్మానించడం జరిగింది. ముందు కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం కానీ టీచర్స్ కానీ ఇట్లాగా పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ మేము ఎప్పుడప్పుడు ఇలాంటి కాంపిటీషన్ పెడుతూ ఉంటాము. ఏంది అనేది వాళ్ళకు కూడా తెలిసి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సిరికొండలో నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో నానో యూరియా వాడకంపైన రైతులకు సిరికొండ వ్యవసాయ అధికారి నర్సయ్య మరియు IFFCO కంపెనీ వారు అవగాహన సదస్సు కల్పించారు. రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలి, నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్రస్థాయిలో సదస్సు నిర్వహించారు. వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, అత్యంత ప్రయోజనకరంగా ఉన్న నానో యూరియాని రైతులు వాడాలని, నానో యూరియా అనేది
నానో టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు. దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని, పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు. సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడటం వల్ల ఇది మట్టిని, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. అధిక దిగుబడితో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉండటం వల్ల రవాణా, నిల్వ చేయటం సులభతరమన్నారు. పంటలకు పోషకాలు అందించడంలో రసాయన ఎరువులకు ధీటుగా నానో ఎరువులు పనిచేస్తాయన్నారు. సాంప్రదాయ యూరియా నత్రజని వాయువుగా మారి వాతావరణంలోని విడుదలయ్యే పర్యావరణానికి హాని చేస్తుంది. రసాయన యూరియా అధికం వాడటం వల్ల పొటాషియం, ఫాస్ఫరస్ లభ్యతను తగ్గిస్తుంది. నత్రజనిని వేగంగా విడుదల చేసే సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియాని వాడాలి. సారవంతమైన నేలను కాపాడుకోవడానికి నానో ఎరువుల వాడకం మంచిదని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ సిరికొండ నర్సయ్య, IFFCO జిల్లా మేనేజర్ సాయి శివరామకృష్ణ, MDO హరికృష్ణ రైతులు పాల్గొన్నారు. హాఫ్ లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బ్యాగ్ను రీప్లేస్ చేయడం జరుగుతుంది. రైతులకు దీనిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మనతో పాటు కంపెనీ నవిపేట్ భక్త మార్కండేయ ఆలయంలో నవిపేట్ పట్టణ పద్మశాలి సంఘం నూతన పాలకవర్గ సభ్యులు స్థానిక ఆలయంలో రాత్రి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఉష కొయ్యల గంగా కిషన్, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా రాజేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గంగాధర్, యువజన సంఘం అధ్యక్షుడిగా మురళితో పాటు ఇతర పాలకవర్గం సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు గంగా కిషన్ మాట్లాడుతూ కొండ బాపూజీ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు సాగుతామని తెలిపారు. మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం కొరకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకం నర్సయ్య, లక్ష్మణ్, గంజి గణేష్, నర్సయ్య, రమేష్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. గతంలో కొన్ని సమాధానాలు మేము కూడా క్యాప్చర్ చేశాము. మళ్ళీ తిరిగి నాకు అదే పని వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. ఏదో ఉన్నా కానీ అందరూ సహకారం తీసుకొని ముందుకెళ్తాము. ఏదైతే గుడి పక్కన పెట్టారో ఆ గుడి కూడా మరమ్మతుల కోసం మేము సహాయశక్తులు కృషి చేస్తాము. మా కష్టం పోటీగా అన్ని విధాలా మేము తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. మీకు అందరూ సహాయ సహకారంలో ఇదే విధంగా ఉండాలని, ఎవరో పాతలు వచ్చారు అదేవిధంగా ఇలా చేయకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ. బాల్కొండలో పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఆర్మూర్ DE రాజేశ్వరరావు ప్రారంభించారు. బాల్కొండ మండల కేంద్రంలోని 33/11 kV సబ్స్టేషన్లో నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం ఆపరేషన్ ఆర్మూర్ DE PV రాజేశ్వరరావు ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి 3.15 MVA స్థానంలో 5 MVA సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశామని DE తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ఆర్మూర్ DE PV రాజేశ్వరరావు, MRTDE వెంకట్రమణ, పెర్కిట్ ADE శ్రీనివాస్, MRT ADE నటరాజ్, బాల్కొండ AE S కిషన్, సబ్ ఇంజనీరింగ్ మహేష్, SLI K సుందర్రావు, LIT నర్సయ్య, లైన్మెన్లో మల్లేష్, నవీన్, సంతోష్, లక్ష్మణ్, సతీష్, గణపతి, రమేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్కి PDSU నాయకులు విన్నవించారు. నిజామాబాద్లో జూనియర్ మెడికో విద్యార్థిపై సీనియర్ మెడికో విద్యార్థి దాడి చేయడం, ర్యాగింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవప్రధానమైనటువంటి వృత్తి అని, నేర్చుకునే మెడికో విద్యార్థులు ఈ విధంగా తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం, దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు. తోటి విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడడాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికీ వారిపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జూనియర్ మెడికో విద్యార్థిపై సీనియర్ విద్యార్థి దాడి చేశారని, స్వయాన దాడికి గురైన విద్యార్థి చెప్పడం, దానికి వ్యతిరేకంగా కళాశాల అధికారులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. గతంలో మెడికో విద్యార్థి మానసికంగా కృంగిపోవడంతో
ఆత్మహత్య చేసుకోవటం జరిగిందని తెలిపారు. వెంటనే ర్యాగింగ్ చేసిన వారిపై, దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను, కళాశాల అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండే విధంగా తోడ్పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు నజీర్, వైష్ణవి, సృజన్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్ దగ్గర సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాలు చూద్దాం. రైల్లో ఉన్న ఒక ఆకతాయి దుశ్చర్య కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ వైపు నుండి బోధన వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఉన్న ఒక యువకుడు అత్యవసర చైన్ను లాగటంతో రైలు పట్టాలు పైనే రైలు ఆగిపోయింది. దీనిని గమనించిన లోకో పైలట్ రైలు కంపార్ట్మెంటులోకి వచ్చేసరికి సాధన యువకుడు రైలు నుండి దూకి పారిపోయాడు. నేను లాగడంతో లోకో పైలట్కి దానిని సరిచేసి ముందస్తు అనుమతి తీసుకొని ముందుకు పోవడంతో అరగంట పాటు ఈ రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం ఈ రహదారిపై ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పాఠశాలల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు వెళ్లి వచ్చే సమయంలో ఈ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ లేదా హోంగార్డును ఏర్పాటు చేయాలని పలు సందర్భాల్లో స్థానికులు కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోవటం లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఇక్కడ కానిస్టేబుల్ని ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్రంలో గల ఏదైతే ఈ రైల్వే గేటు ఉన్నదో ఆ గేటు ఈ హైవే పైన ఉంది కాబట్టి నిరంతరం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మరి ఏదైతే ఇక్కడ రైల్వే గేటు వద్ద ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంటు స్టేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఎప్పుడన్నా కానీ రైలు వచ్చే సమయాలలో ఒక 5-10 నిమిషాల ముందు నుంచే మరి రైలు గేటు వేయడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ దాటి మళ్ళీ అటు సైడ్ పోలీస్ స్టేషన్ వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే క్రమంలో రోజు పొద్దున కూడా చిన్న ఏదైనా బండి ఆగిపోయినా కూడా రైల్వే గేట్ల మధ్యలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఏర్పడి పబ్లిక్ చాలా అంతరాయం కలుగుతుంది. ఆకతాయ కావచ్చు, ఎవరో కావచ్చు, కానీ ట్రైను చైన్ గుంజేసి మరి ఎడపల్లి వరద వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైలు నిలిచిపోయి ఇక్కడ గేటు వేయడం జరిగింది. అట్లా పెద్ద ఎత్తున మరి ట్రాఫిక్ నిలబడి చాలా పబ్లిక్ చాలా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వమే కావచ్చు, దానికి సంబంధించిన యంత్రాంగం వెంటనే మరి ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని కావచ్చు, లేకుంటే ఒక హోంగార్డ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మరి ఈ యొక్క ట్రాఫిక్ని క్లియర్ చేయాలని మేము స్థానికుల తరఫున మరి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ నిజామాబాద్ డివిజన్ మహాసభ పెన్షనరీ భవన్లో ఘనంగా నిర్వహించారు. సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ నిజామాబాద్ డివిజన్ మహాసభ పెన్షనర్స్ భవన్లో ఘనంగా నిర్వహించారు. పెన్షనర్లకు చట్టబద్ధంగా రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదని, దీని మూలంగా అనేక మంది పెన్షనర్లు మానసిక, ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోతున్నారని అన్నారు. శిల్ప హనుమన్లు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలు పట్టించుకోవటం లేదని, పెన్షనర్లు ప్రభుత్వానికి భారంగా భావిస్తూ ఆర్థిక ప్రయోజనాలకు కోతలు విధించేందుకు చట్టాలను సవరిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, నరేందర్ ప్రసాద్, రాధాకిషన్ తదితరులు మాట్లాడుతూ అధిక సంఖ్యలో హాజరైన పెన్షనర్లు నిజామాబాద్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కిసాన్ నగర్లో కోతుల బెడదతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నుండి కోతులను అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. కోతులతోని చాలామంది కోతులు కొట్టబోయి కూడా కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని మంచాన పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కోతులను ఇక్కడికి వెళ్ళి తరలించి అధికారులు పట్టించుకొని ఇక్కడ నుంచి తరలించి అడవిలకు రావాలని కిసాన్ నగర్లో ప్రధానోపాధ్యాయులని సన్మానం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణవేణిని సోమవారం గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి హెచ్ఎం కృషి చేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్య పెంచేలా, నాణ్యమైన విద్య అందించేలా పాటుపడాలని అన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హెచ్ఎం కృష్ణవేణి విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు షేక్ రహీముద్దీన్, ఆర్ శ్రీనివాస్, పిఆర్టీయు జిల్లా నాయకులు రాజ్ కుమార్,
ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రమోషన్ పై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు చేసినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారికి మండల విద్యాశాఖ పక్షాన మరియు పాఠశాల పక్షాన సాదర స్వాగతం, సుస్వాగతం. వారికి ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. హైదరాబాద్ ఇందిరా పార్కు నందున బీసీ టైగర్ రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు నిజామాబాద్ నుండి బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పుడే ప్రతి బీసీ వర్గానికి న్యాయం జరుగుతుందని, ఈ యొక్క బిల్లు కోసం ఆమోదం స్టోరీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని ఆపేది లేదని, నేడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బీసీ నినాదం తీసుకుందంటే దానికి ముఖ్య కారణం బీసీల దళపతి ఆర్ కృష్ణయ్య సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుండి పోరాటాల వల్లే నేడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తున్నారని, కావున రాబోయే రోజుల్లో బీసీలవే కాబట్టి బీసీలందరూ ఐక్యంగా పోరాటాల వల్లే సాధ్యమవుతుంది కాబట్టి అందరూ కూడా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్, జిల్లా అవధూత్ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు వల్లకాటి వెంకటేశం, జిల్లా నాయకులు జనార్దన్, గణేష్, నరేష్, చింటూ, శ్రీను, నాగరాజ్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోధన్ హనుమాన్ ఆలయంలో అర్చకులు ప్రవీణ్ మహారాజ్కి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘంలో రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి వచ్చినందుకు బ్రాహ్మణ సేవా సంఘం శివాలయం కమిటీ వాళ్ళు సన్మానించారు. అందరికీ శుభోదయం. మరి ఈరోజు ప్రవీణ్ మహారాజ్కు సన్మానం అంటే ఆయన చేసిన మంచి కార్యాలు, పట్టణానికి కావాల్సిన మంచి ఉద్దేశాల్ని ప్రతి దగ్గర అందరికి బోధిస్తూ ఉంటారు. బ్రాహ్మణో మమదేవత అన్నారు ప్రవీణ్ మహారాజ్ గారు. ఈరోజు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కావటానికి కారణాలు ఆయన దగ్గర వాక్చాతుర్యము, అన్ని మంచి పనులకు బోధనలో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపిస్తూ ఉంటారు వ్యవస్థ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉస్మానియా వర్సిటీ పదం తెలంగాణకు ప్రత్యామ్నాయం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 90 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. దొంగ ఓట్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాల్ చేసిన మహేష్ గౌడ్. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు వెన్నుతో పెట్టిన విద్య. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్. గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. సాలూరాలో గ్రంథాలయం సిఎస్సి సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీకి గురైంది. నిజామాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం. పారిశుద్ధ్య కార్మికుల భద్రతా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్కావెంజర్ కమిటీ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో భక్తి శ్రద్ధలతో సుదర్శన యాగం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మాక్లూర్ మండలంలోని ధర్మోరా ఏ గ్రామంలో 2 వ్యక్తుల దారుణ హత్య. గ్రామంలో విషాదం. అంకిత భావంతో పనిచేసి వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన మహానీయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ. నాగేపూర్ ఉపాధ్యాయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ ఉద్యోగ విరమణలో పలువురు వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.